అందరికీ నమస్కారము. కోరికలు అందరికీ ఉంటాయి. కానీ అవి హద్దు మీరకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే హద్దు మీరుతాయో అప్పుడే మనం దీన్నంటాము కోరికలే గుర్రాలైతే. గుర్రాలైతే ఏముంది? పరిగెడతా ఉంటాయి. వాటినేం చేయాలి? కళ్ళెం వేసి పట్టుకొని వెనక్కి లాగాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా అతిగా ఆశపడడము, నాకే అంత కావాలి, ఎంతున్న ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆ స్వార్థము, ఆ గ్రీడీనెస్ ఇది తగ్గించుకుంటే మంచిది ఎప్పుడైనా. సోమరిపోతుల్లాగా తయారవ్వకుండా కొంచెం ఒళ్ళొంచి పనిచేసి, కొంచెం కష్టపడి సంపాదిస్తే దాంట్లో ఉన్న ఆనందమే వేరే. కాదంటారా? దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక యువకుడు యశస్వి అనే వ్యక్తి యువకుడు ఒక చోట మూల కూర్చుని అలా తలకాయ పట్టుకొని కూర్చున్నాడు. ఏదో కోల్పోయినట్టుగా, ఏదో అయిపోయినట్టుగా. అక్కడి నుంచి ఒక సన్యాసి సాధు మహారాజ్ ఆయన వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఈయనను చూసి, ఏంటి నాయన ఏమైంది? నువ్వు చూస్తే మంచి యువకుల్లాగా ఉన్నావు, ఏమైంది తలకాయ పట్టుకుని అట్లా కూర్చున్నావు, ఏమైంది, ఏం బాధలు వచ్చాయి, ఏం కష్టాలు వచ్చాయి, నాకు చెప్పు కాస్త అన్నాడు. అప్పుడు ఇక యశస్వి వెంటనే అనుకుంటాడు, అమ్మో ఈయన స్వామీజీ కదా, ఈయన నేను కష్టాలు చెప్పుకుంటే ఆయన నాకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడని చెప్పేసి మొదలు పెట్టేశాడు. ఏం చెప్పమంటారు స్వామీజీ, నా బ్రతుకిట్ట తగలబడింది, నాకు డబ్బులు లేవు, పేదరికంలో పుట్టాను, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది, బతకాలనే లేదు అంటే. అప్పుడు స్వామీజీ అంటే, పేదరికంలో పుట్టడమే నువ్వు పెద్ద కష్టంగా భావిస్తున్నావా? దాంట్లో ఏముంది, నేను ఇప్పుడే ధనికుని చేస్తాను, ఏం కావాలి చెప్పు అంటాడు. అనేసి ఇక వెంటనే స్వామీజీకి అనిపిస్తుంది, అరే ఇతనికి డబ్బులు కావాలి కదా, నేనే ఇచ్చేస్తానని చెప్పేసి అక్కడ ఒక రాయి ఉంటుంది అనమాట, పెద్ద రాయి. అతని యొక్క ఈ చూపుడు వేలుతోటి స్వామీజీ అతని చూపుడు వెళ్తున్న రాయిని ఇలా చూస్తాడు, ఇలా చూపిస్తాడు. చూపించగానే ఆ రాయి, పెద్ద రాయి కాస్త బంగారంలాగా అయిపోతుంది, అంత పెద్ద బంగారము. ఇక వెంటనే అతను, సంతోషమేనా ఇప్పుడు నీకు అని స్వామీజీ అడుగుతాడు. అడగంగానే ఇతను ఏం చేస్తాడంటే, ఆ రాయే కదా బంగారం అయింది, ఇంక అంతకంటే ఏముంది అంట. ఇక వెంటనే స్వామీజీ అంటే, ఇతనికి ఇంకెక్కువ ఇవ్వాలేమని చెప్పి ఒక పెద్ద చెట్టు ఉంటుంది అక్కడ, ఆ చెట్టు వైపు తన యొక్క ఈ చూపుడు వేలు చూపించి ఇలా అంటాడు. అనగానే ఆ చెట్టు కూడా బంగారము చెట్టు అయిపోయి కూర్చుంటుంది. సరిపోతుందా, సంతోషమేనా ఇప్పుడు అంటాడు. అప్పుడు ఇక ఈ యువకుడు అంటాడు, ఆ చెట్టే కదా అంటాడు. సరేలే ఇప్పుడు నువ్వు ఉన్న ఇల్లునే బంగారం చేసేస్తానని చెప్పి ఇంటి వైపు తన యొక్క ఈ చూపుడు వెళ్ళి చూపించేసి ఇట్లా అంటాడు. అనగానే ఆ ఇల్లు మొత్తం బంగారం అయి కూర్చుంటుంది. అంత పెద్ద ఇల్లంతా బంగారం అంటే ఇంకేమైనా ఉందా నాయన, ఇప్పుడైనా సంతోషపడ్డావా అని అడుగుతాడు. అప్పుడు ఇతను ఈ యశస్వి అనే యువకుడు ఏమంటాడంటే, లేదు స్వామీజీ, నాకు ఇవన్నీ ఇచ్చావు బాగానే ఉంది, కానీ నాకు సంతోషం లేదు అంటే. ఇంకేం కావాలి అంటే, నీ చూపుడు వేలు ఇయ్యి అంటాడు. చూపుడు వేలు ఇస్తే కనుక నాకు ఏది కావాలంటే నేనే బంగారం చేసుకుంటా. ఇట్లాంటి మనుషులు ఉన్నారు ప్రపంచంలో. అంటే వీళ్ళ ఆశకి అస్సలు హద్దు ఉండదు, ఏది పడితే ఇది కావాలి, అది కావాలి. ఇలా ఎక్కువ ఆశ ఉన్నవాళ్ళు, వాళ్ళు సంపాదించరు, సంపాదించిన దాంట్లో సంతృప్తి ఉండదు, ఆ సంపాదించిన సరిగ్గా ఎంజాయ్ చేయలేరు, ఎప్పుడు ఏడుస్తూనే మొహం ఇలా దిగాలుగా పెట్టుకొని కూర్చుంటారు. అందుకని మన సంస్కృతంలో ఒక చిన్న సేయింగ్ ఉంది చూడండి, అతి సర్వత్రా వర్జయేత్. అంటే ఏదైనా ఎక్కువగా మనము ఉండకూడదు, ఏది ఎక్కువ ఆశించకూడదు, ఏదైనా లిమిట్లో ఉండాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు కష్టపడి సంపాదించండి, బద్ధకాన్ని అక్కడ పక్కన పడేయండి. బద్ధకం అంటే ఏంటి అసలు? ఏ గోల్ లేకుండా, ఏం లేకుండా, ఏదో తాపిగా అట్లా తిరుగుతూ అట్లా బతుకుని వెళ్ళబుచ్చడం. చిన్న జీవితం, మీకు అసలు తెలియదు ఈ టైం అంతా ఎట్లా వెళ్ళిపోతుంది అనేసి. ఒక టైం వచ్చినప్పుడు అనిపిస్తుంది, అరే ఐ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ మోర్, ఐ కుడ్ హ్యావ్ లెర్న్డ్ అ లాట్, నేను జీవితాన్ని ఇంకా చక్కగా జీవించి ఉండాల్సింది అని అప్పుడు ఆ రియలైజేషన్ వస్తుంది. అప్పటికి మన దగ్గర టైం ఉండదు. సో కాబట్టి ఉన్న ఈ జీవితాన్ని ఇప్పుడే చక్కగా ఉన్న సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ, కొంచెం సంపాదిస్తూ, ఆ సంపాదన కొంత దానం చేస్తూ, కొంతమందికి సహాయం చేస్తూ ఇలా జీవించడం మొదలుపెట్టండి. చక్కగా ఉంటుంది జీవితము. ఏమంటారు? నాకు తెలుసు మీ అందరికీ నచ్చుతుంది ఇలాంటి టాపిక్స్ అనేసి, కానీ కొంచెం మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేద్దాం. ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా చక్కగా ఉంటుంది జీవితం. ఓకేనా? సో స్టే కనెక్టెడ్. ఇంకొక మంచి టాక్తో వస్తాను. అప్పటిదాకా సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్.